తిరుమల శ్రీవారి సేవ ఇది ఒక వాలంటీర్ సర్వీస్. మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి 3 మంత్స్ ముందు. లక్కీ డీప్లో మనకి వచ్చిందనుకోండి, సో దానికి డేట్స్ ఇస్తారు. ఆ డేట్స్లో మనం సేవకి వెళ్ళొచ్చు అనమాట తిరుమలకి. అక్కడ మనకి స్టే ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకు కూడా కావాల్సిన డీటెయిల్స్ ఏమేమి తెలుసుకోవాలనేది నేను ఈ వీడియోలో చెప్తాను. అండ్ మనకి శ్రీవారి సేవలో ఒకరోజు గుడిలో సేవ పడే అవకాశం ఉంటుందండి. ఇది ఏంటి అంటే లక్కీ డీప్ ద్వారా తీస్తారు. మనము సేవకి వెళ్ళే వాళ్ళు భక్తులకి సేవ చేయడం కోసమే వెళ్తాము. సో అది మనం 100% నిర్వర్తించగలిగితే దేవుడి దగ్గర అంటే గుడి లోపల మొదటి గడప రెండో గడపల దగ్గర సేవ చేసుకునే అవకాశం మనకి దేవుడే కల్పిస్తాడు. మా మదర్కి అయితే లక్కీ డిప్లో వచ్చిందండి. ఒక్కరోజు 4 గంటలు స్వామివారి రెండవ గడప దగ్గర సేవ దొరికింది. తన హ్యాపీనెస్కి అయితే అసలు మాటలు లేవండి. ఎందుకంటే మనం దర్శనం ఒక్క 10 సెకండ్స్ స్వామివారిని చూసుకుంటేనే వచ్చే ఆనందం వేరే లెవెల్లో ఉంటుంది. అలాంటిది 4 గంటలు స్వామివారి ముందుంది. మేము శ్రీవారి సేవకి వెళ్ళామండి తిరుమల. శ్రీవారి సేవ ఆన్లైన్లో 3 మంత్స్ ముందే మనము బుక్ చేసుకోవాలి. అలా మాకు జూన్ నెలకి శ్రీవారి సేవ బుక్ అయిందండి. వెళ్ళాము. నేను ఈ శ్రీవారి సేవకి వెళ్ళిన వాళ్ళకి శ్రీవారి సేవా సదనాల గురించి ఇన్ఫర్మేషన్ చెప్దామని ఈ వీడియో చేస్తున్నా అండి. తిరుమలలో అయితే మనకి శ్రీవారి సేవకి వెళ్ళిన వాళ్ళకి సేవా సదనాలు అయితే చాలా బాగున్నాయండి. వరాహస్వామి విశ్రాంతి భవనంకి ఆపోజిట్లో సేవా సదనాలు ఉంటవి. ఆడవాళ్ళకి వచ్చేసి సేవా సదన్ 1, జెంట్స్కి సేవా సదన్ 2 ఉంటాయండి. మనం ఫస్ట్ డే వెళ్ళగానే మనం బుక్ చేసుకున్న ఇది తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలండి. అక్కడ రిజిస్ట్రేషన్ దగ్గర అది చూసుకొని మన ఆధార్ కార్డు అవన్నీ తీసుకొని రిజిస్ట్రేషన్ నమోదు చేసుకొని మనకి ఐడి కార్డు, ఇంకా శ్రీవారి సేవకి ఒక క్లాత్ ఇస్తారండి, స్వామి వారి వేసిన క్లాత్. అవి తీసుకొని మనం సేవా సదనం 1లోకి వచ్చేయాలి. ఇదిగో 1లోకి రాగానే ఎదురుగా ఇలా స్వామివారు ఉంటారండి. అసలు ఎంత చక్కగా ఉంటారో అసలు చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందండి. అట్లా సేవా సదనం 1లోకి రాగానే ఇంకా అలా సేవా సదనంలోకి వెళ్ళగానే అండి బయట కూడా వాతావరణం అయితే చాలా బాగుంటుందండి. చాలా బాగా ఓపెన్ ప్లేస్, చాలా పెద్దగా కట్టారండి సేవా సదనాలు. 3 ఫ్లోర్స్ బిల్డింగ్స్ అండి. చాలా బాగున్నాయి. అసలు చాలా నీట్గా కూడా ఉన్నాయండి. ఈ మధ్యకాలంలోనే ఒక 2-3 ఇయర్స్ బ్యాకే కట్టినట్టున్నారు. అందుకే ఇలా మనము లోపలికి సేవా సదనంలోకి ఎంటర్ అవ్వగానే ఈ మధ్య కాలంలో సీనియర్ సిటిజన్స్ని 60+ వాళ్ళని కూడా శ్రీవారి సేవకు తీసుకుంటున్నారండి. జూన్ నెల నుంచి వాళ్ళనైతే ఇప్పుడు అలా కూర్చొని ఉన్నారు కదా, వాళ్ళని ఇలా కూర్చొని ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ఏమన్నా చిన్న చిన్న పనులండి, వాళ్ళు ఎక్కువ చేయలేరు కదా, అలా పెడుతున్నారు. అది కూడా చాలా హ్యాపీ అనిపించింది నాకు. పెద్దవాళ్ళు అయిపోయాము, మనము చేయలేము, సేవ వెళ్ళాలని ఉంటుంది ఎలా అలాంటి వాళ్ళకైతే ఇది చాలా మంచి అవకాశం అని అనుకుంటాను నేను. ఇక్కడ లోపలికి రాగానే ఇక్కడ ఒక పెద్ద బోర్డు మీద ఇలా రాసి ఉంటాయండి, శ్రీవారి సేవకులు ఏం చేయాలి ఏం చేయకూడదు అని అన్నీ రాసి ఉంటాయండి. లిఫ్ట్స్ ఉంటాయి, ప్లస్ మళ్ళీ స్టెప్స్ కూడా ఉంటాయండి. ఎవరికి అవకాశం ఉన్నట్టు వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. లిఫ్ట్స్ అయితే 24 hours పనిచేస్తూ ఉంటాయి. 2 లిఫ్ట్స్ ఉంటాయి, ఏమీ ఇబ్బంది ఉండదు. స్టెప్స్ ఎక్కలేని వాళ్ళకి కానీ అట్లా ఏమి. 3 floors బిల్డింగ్స్ అండి ఇవి. మాకైతే సెకండ్ ఫ్లోర్లో వచ్చింది. ఇట్లా ఫస్ట్ ఫ్లోర్ ఎంటర్ అవ్వగానే పెద్ద హాల్ ఉంటుందండి. హాలు అది
చాలా పెద్దగా ఉంటుంది, చాలా నీట్గా కనిపిస్తుంటుంది చూడగానే. అక్కడ చూస్తే సత్సంగం హాలు అని చెప్పి రాసి ఉంటుందండి అక్కడ బోర్డు. ఇక్కడ ప్రతిరోజు ఈవినింగ్ 5 తర్వాత సత్సంగం జరుగుతుందండి. మైక్లో అనౌన్స్ చేస్తూ ఉంటారు, సత్సంగంకి హాజరవ్వమని చెప్తారు. అక్కడికి వెళ్తే మనం అందరం కూర్చుంటే 1 గంట సేపు శ్రీవారి సేవకులు ఏం చేయాలి, అసలు ఎలా రూల్స్ ఫాలో అవ్వాలి, ఇక్కడ సేవకు వచ్చాము అంటే మనం స్వామివారి సేవకు వచ్చామంటే భక్తుల్ని ఎలా ట్రీట్ చేయాలి, మనం ఎలా ఏంటి అన్నీ వాళ్ళు మనకి చెప్తూ ఉంటారండి. అన్నీ పాయింట్స్ చెప్తారు. కొంచెం సేపు మళ్ళీ స్వామివారి నామాలు, భజన్స్ అట్లా చేస్తారు. చాలా బాగా అనిపిస్తుందండి. సత్సంగం హాజరవటం అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. అసలు స్వామివారి సేవకు రావటమే ఒక మహద్భాగ్యం అనుకోండి. అంది ఇక్కడ వాటర్ కానీ అన్ని ఆర్ఓ వాటర్ కానీ అన్ని ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయండి. అన్నీ బాగుండి నీట్గా కూడా ఉన్నాయి. బాత్రూమ్స్ కూడా ఎవ్రీ టైము క్లీన్ చేస్తూ ఉంటారు. పని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, హెల్పర్స్. మనకి ఇదిగో ఇలా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇలా లాకర్స్ ఇస్తారండి మనకి. అక్కడ రిజిస్ట్రేషన్ అయిపోగానే అక్కడ కీస్ ఇస్తారు. కీసు మన నెంబరు లాకర్ మీద ఏది అని చెప్పి కీస్ మీద నెంబర్ ఉంటాయండి. అదే నెంబర్ లాకరు, అదే నెంబర్ బెడ్ ఉంటుందండి. ఆ నెంబర్ బెడ్ని మనం యూజ్ చేసుకోవాలి. మనం తీసుకెళ్ళిన వస్తువులన్నీ లాకర్లో పెట్టుకొని లాక్ వేసుకోవచ్చు ఆ బెడ్. అట్లా అన్నీ సేఫ్టీగా కూడా ఉన్నాయండి, బాగున్నాయి. మాకైతే 7 రోజులు సేవ ఇలా నారాయణవనం షెడ్స్ అని ఉంటాయండి, షెడ్లు. ఆ షెడ్లో ప్రతిరోజు ఉదయం 5 నుంచి 11 వరకు వచ్చిందండి మాకు సేవ. అక్కడ పొద్దున్నే పాలు, తర్వాత బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేయటం అండి, అది వచ్చింది. చాలా బాగా అనిపించిందండి. 5 నుంచి 11 వరకు మాకు సేవ. అసలు ఎంత హ్యాపీగా ఉందంటే పొద్దున్నే వాతావరణం అసలు ఆ తిరుమలలో ఉంటేనే, కొండపైకి ఎక్కామంటేనే ఆ వైబ్రేషన్సే వేరు కదండి. ఇలా ప్రతిరోజు మన సేవకి వెళ్ళే టయానికి, డ్యూటీ టయానికి సేవా సాధనం ఎదురుగానే బస్సులు వచ్చేస్తాయండి. మనకి సేవకులకి ప్రత్యేకంగా బస్సులు ఉంటాయండి. ఈ బస్సులు వస్తాయి మన టయానికి కరెక్ట్గా. మన టైము మన తీసుకెళ్ళి అక్కడ వదిలేసి మళ్ళీ అక్కడ డ్యూటీ అయిపోయిన వాళ్ళని తీసుకొచ్చి సేవా సాధనాల్లో వదిలేస్తారు. అవి అయితే చాలా బాగా అనిపించింది. మనం ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు. బస్సుల కోసమని, వీటి కోసమని బయటికి వెళ్ళి హడావుడి పడాల్సిన అవసరం కూడా లేదండి. మళ్ళీ మనకి భోజనం అట్లా అన్నీ కూడా టిఫిన్స్ కానీ భోజనం కానీ అన్నీ దగ్గర అందుబాటులో ఉన్నాయండి. వెంగమాంబకు ఆపోజిట్లోనే ఈ సేవా సాధనాలు ఉంటాయండి. మనం ఒక 5 మినిట్స్లో వెంగమాంబలోకి వెళ్ళేసేయచ్చు. ఈ సేవకి వెళ్ళిన వారికి క్యూ లైన్లోకి వెళ్లకుండా పక్క నుంచి పంపించేస్తారండి. చాలా క్యూ లైన్లో కూడా ఉండాల్సిన అవసరం లేదు. అన్ని వసతులు అయితే చాలా బాగున్నాయండి. దగ్గరలో మన సేవా టైం అయిపోయిన తర్వాత మనం అన్నీ చూడటానికి కూడా వెళ్ళొచ్చండి. మేమైతే అన్నీ చూసాము. ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా చూస్తాము. అయినా కూడా 7 days ఉన్నామనేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా శిలాతోరణం అండి ఇది. శిలాతోరణము ఇట్లా జపాలి, శ్రీవారి పాదాలు, పాపనాశనం అలా అన్నీ వెళ్ళేసి వచ్చామండి మేమైతే. అందరము ఒక గ్రూప్గా వెళ్ళాం కదండి. ఒక 11 మంది వెళ్ళామండి మేము. అయితే ఇప్పుడు గ్రూప్స్ని డివైడ్ చేసి రెండు గ్రూపులుగా చేసి 2 చోట్ల వేశారండి సేవలో. వేరే 6గురిని ఒక చోట, 5గురిని ఒక చోట వచ్చినాయి మాకైతే. ఇదైతే చాలా ఫన్నీగా అనిపించిందండి నాకు, అందుకని వీడియో తీశాను. బట్టలండి, మన ఆడవాళ్ళం ఎక్కడ ఉన్నా ఏదైనా యూజ్ చేసుకుంటాము అనేదానికి ఇది చాలా అసలు చాలా నవ్వొచ్చింది నాకు, అందుకని ఇది వీడియో తీశాను.
చీరలు అలా ఆరేసి బ్లౌజ్ ఉక్సులు పెట్టేసి దాన్ని క్లిప్స్ లాగా వాడారండి. అసలు మనకు మనమే హ్యాట్సాప్ చెప్పుకోవాలనుకుంటానండి ఈ విషయంలో నేను. కాకపోతే పైనండి అన్ని టెర్రస్ మీద చాలా చక్కగా మనకి థ్రెడ్స్ కట్టారు, బట్టలు ఉతుక్కోవటానికి అన్నీ ఉన్నాయండి. కానీ యూజ్ చేసుకోవట్లేదు. ఇట్లా బెడ్స్ మీద వాటి మీద వీటి మీద వేస్తున్నారు. కానీ అసలు లైఫ్లో ఒక్కసారన్నా శ్రీవారి సేవకి వెళ్ళాలండి తిరుమల. అసలు అది ఒక అద్భుతమనే చెప్తాను నేను. ఒక్కసారన్నా కానీ అది ఫీల్ అవ్వాలి మన లైఫ్లో. సరే ఉంటా అండి. ఓం నమో వెంకటేశాయ.